లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారన్నారు. ఈ క్రమంలో సన్నబియ్యం పథకం పంపిణీలో భాగంగా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం ఆలేరు నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలు 4028 ఉన్నాయని, బ్యాంక్ లింకేజీ 249.92 కోట్ల రూపాయల చెక్ను మహిళా సంఘాల సభ్యులకు మంత్రి అందజేశారు. మండలం నుంచి మామిడి ఉపేంద్ర గారు, జానకిపోయి రమేష్ గారు మండలం, ఆ తర్వాత సిద్ధగూడ నుండి ఏఐసీసీ అత్యంత